హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ గ్యారేజ్. మై నేమ్ ఇస్ వెంకట్ సాయి. ఈరోజు ఈ వీడియోలో HTML ఒక ఇంట్రడక్షన్ అనేది చూద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియో కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. HTML ఫుల్ ఫామ్ వచ్చేసరికి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. 2001 ఇయర్ టైంలో అయితే అన్ని వెబ్సైట్స్ HTML తోనే బిల్డ్ చేసినవి. ఇప్పుడు వచ్చేసరికి HTML, CSS, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ అని యూజ్ చేసి కొంచెం కలర్ఫుల్ గా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. కానీ అప్పట్లో మాత్రం HTML వెబ్సైట్స్ అయితే ఉండేటివి. స్టార్టింగ్ HTML 1.0, తర్వాత HTML 2, తర్వాత HTML 3.2, తర్వాత HTML 4.01, ప్రెసెంట్ అయితే HTML 5 అయితే యూజ్ చేస్తున్నాము. ఈ కోర్స్ లో కూడా మనం HTML 5 గురించి తెలుసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి HTML లో కంప్లీట్లీ ట్యాగ్స్ అయితే యూజ్ చేస్తాము. ఎవ్రీ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత కంపల్సరీ క్లోజ్ చేయాలి, లేకపోతే ఆ కోడ్ లో డిస్టర్బెన్స్ అయితే అక్కర్ అవుతుంది మనం రాసే HTML పేజీలో. ప్రతి ట్యాగ్ కంపల్సరీ క్లోజ్ చేయాలంటే కంపల్సరీ క్లోజ్ చేయాలి. అండ్ కొన్ని ట్యాగ్స్ మాత్రం ఉన్నాయి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్, వాటికి క్లోజ్ అయినా చేయొచ్చు, లేకపోతే జస్ట్ ఓపెన్ చేసి వదిలేయచ్చు. వాటి గురించి కూడా ఫర్దర్ క్లాసెస్ అయితే తెలుసుకుందాం. మనకి C++, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఎర్రర్స్ వస్తే వాటిని ఫైండ్ అవుట్ చేసేదానికి కంపైలర్స్ అయితే ఉన్నాయి. కానీ HTML వచ్చేసరికి కంపైలర్స్ ఏమీ లేవు. ఓన్లీ పేజీ వ్యూ చేసేందుకు వెబ్ బ్రౌజర్స్ అయితే ఉన్నాయి. మెయిన్లీ HTML లో ఎర్రర్స్ వచ్చాయంటే అది కంపల్సరీ ట్యాగ్ క్లోజ్ చేయకపోవడం వల్ల, లేకపోతే ట్యాగ్ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల అయితే ట్యాగ్ వర్క్ కాదు. ఇప్పుడు HTML పేజ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం డాక్ టైప్ HTML ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. ఈ డాక్ టైప్ మీనింగ్ వచ్చేసరికి డాక్యుమెంట్ టైప్ అని అర్థం. అండ్ ఈ డాక్యుమెంట్ టైప్ ఎందుకంటే మనం రాసే HTML పేజీని డాక్యుమెంట్ టైప్ అని రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా బ్రౌజర్ లో పేజీ ఫాస్ట్ గా లోడ్ అయ్యేదానికి డాక్ టైప్ HTML ట్యాగ్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఈ ట్యాగ్ HTML ఫైల్ అయితే కంపల్సరీ ఏం కాదు, ఎందుకంటే HTML ఫైల్ లో డిఫాల్ట్ గా డాక్ టైప్ అయితే రీప్రజెంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి HTML ట్యాగ్. ఈ HTML ట్యాగ్ అనేది బేసిక్ ఇంపార్టెంట్ ట్యాగ్. అండ్ HTML ట్యాగ్ లోపలే మనం ఏది రాయాలన్నా HTML ట్యాగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కంపల్సరీ. ఈ HTML ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలోనే మనం ఏది రాయాలన్నా HTML పేజ్ లో రాయగలుగుతాం. అండ్ ఈ HTML లో సేమ్ మన బాడీలో హెడ్ అండ్ బాడీ ఎలాగో ఆ విధంగానే HTML పేజీలో కూడా హెడ్, బాడీ 2 పార్ట్స్ అయితే ఉన్నాయి. ఈ హెడ్ పార్ట్ అనేది మన బ్రెయిన్ లాగా, మన బ్రెయిన్ లో ఏది ఉంటుందో అది ఇతరులకు కనపడదు కదా, ఆ విధంగానే మనం ఏది హెడ్ పార్ట్ లో రాసినా అది వెబ్ పేజ్ లో మాత్రం వ్యూ కాదు. అందుకని హెడ్ పార్ట్ లో మెయిన్లీ టైటిల్ అండ్ ఎక్స్టర్నల్ CSS ని యాడ్ చేసేదానికి లింక్. దానివల్ల ఎవరైతే మన వెబ్ పేజ్ ని వ్యూ చేస్తారో వాళ్ళకైతే మనం హెడ్ పార్ట్ లో రాసింది కనపడదు. ఈ హెడ్ పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామర్స్ ఎవరైతే HTML కోడ్ రాస్తారో వాళ్ళకంతా ఈ హెడ్ పార్ట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాడీ పార్ట్ లో మనం ఏది రాస్తామో ఆ కంటెంట్ అంతా వెబ్ పేజ్ లో అయితే విజిబుల్ అవుతుంది. మన వెబ్ పేజ్ లో రాసే ప్రతి ఒక్క కంటెంట్ ఇక్కడ బాడీ పార్ట్ లో రాసిన కంటెంటే. ఈ బాడీ ట్యాగ్ తర్వాత నెక్స్ట్ ఫూటర్ ట్యాగ్ ఉంటుంది. ఈ ఫూటర్ ట్యాగ్ అనేది కంపల్సరీ ఏం కాదు. ఈ ఫూటర్ ట్యాగ్ మెయిన్లీ ఎందుకు యూజ్ చేస్తారంటే వెబ్ పేజెస్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే డౌన్ పార్ట్ లో కాపీ రైట్స్ అండ్ సమ్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అంతా ఉంటాయి కదా, వాటిని రీప్రజెంట్ చేసేదానికి ఫూటర్ పార్ట్ అయితే యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML. అండ్ నెక్స్ట్ క్లాస్ లో మనం HTML పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా బ్రౌజ్ చేయాలి అనేది అయితే తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.